సార్ ఇది రాజ్యాంగంలో ఉన్నాయని మీరు చెప్తున్నారు సార్. ఇది చాలా రోజుల నుంచి చెప్తున్నారు. మరి ఇలా కోర్టు డైరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందా సార్? రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చు, వాళ్ళకు ఇవ్వటం ద్వారానే సమాన న్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది అనేది రాజ్యాంగంలో ఉన్నాయి. ముఖ్యంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనేది ఉంది. ఏం తెలియజేస్తుంది? దేశంలో ఎవరైతే ఓబీసీలు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సామాజిక వెనుకబాటుతనము, అదేవిధంగా విద్యా వెనుకబాటుతనము ఒక కులంలో కనుక ఈ రెండు ఉన్నట్లయితే ఆ కులాలకు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చును అని 1951లోనే పెరియార్ రామస్వామి చేసిన పోరాట ఫలితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేలు రాజ్యాంగంలోనే ఒక రాజ్యాంగ సవరణ, మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది 1951లో. ఆ రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 15 అనే ఆర్టికల్ ఉంది అంతకుముందే. దాని పక్కన బ్రాకెట్లో క్లాజ్ 4 అనే దాన్ని చేర్చడం జరిగింది. అంటే చేర్చడం అంటే ఏంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికైతే విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యం లేదో, వాళ్ళకు సరైన స్థానం లేదో అటువంటి వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్లకు భాగస్వామ్యం ఇవ్వటం ద్వారా ఈ దేశంలో కూడా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రవేశం ఉంటుంది అని కల్పించడం జరిగింది. ఇంత పవర్ఫుల్ ఆర్టికల్ ఉన్నప్పటికీ కూడా తర్వాత కాలంలో ఇంకా ఇది 50% దాటొద్దు అని చెప్పి ఒక నిర్ణయం చేయటం జరిగింది. ఎవరు? సుప్రీంకోర్టు చేయటం జరిగింది. ఒక జడ్జిమెంట్లో భాగంగా ఇందిరా సహాని కేసు అనేది వచ్చినప్పుడు దాంట్లో భాగంగా 50% దాటొద్దని ఇచ్చింది. 50% దాటొద్దు అని అంటే ఎస్సీ ఎస్టీలో 22.5% ఉంటారు. ఇప్పుడు అదేవిధంగా వాళ్ళ మినాయించితే మళ్ళా వికలాంగులు ఇంకా ఇతర రిజర్వేషన్లు పొందే వాళ్ళు అందరినీ మినాయిస్తే ఇక బీసీలకు దక్కేది ఏంటిది అని అంటే 27%. ఈ దేశంలో బీసీలు 52% ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 68, 65% ఉన్నారు. అటువంటి వాళ్లకు 50% దాటొద్దు అని అంటే బీసీలలో సగం జనాభాకు కూడా ఈ రిజర్వేషన్లు అందుతలేవు. అంటే మరి రాజ్యాంగంలో ఏమో ఎవరికైతే విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లేవో వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేయాలి, వాళ్ళు బలహీనులు అనేమో రాజ్యాంగంలో ఆర్టికల్ 15 క్లాజ్ 4 ఉంది. మరి ఇది సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఎట్లా జడ్జిమెంట్లు ఇస్తారు? ఇవ్వద్దు 50% జడ్జిమెంటు దాటొద్దు అనే జడ్జిమెంట్ ఇవ్వటము అని అంటే రాజ్యాంగాన్ని ఓవర్టేక్ చేయటమే కదా. అంటే జడ్జిమెంట్కి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ కంటే కూడా జడ్జిమెంట్కే జడ్జి ఇచ్చినటువంటి తీర్పుకే ఎక్కువ విలువ ఉంది. అంటే ఇప్పుడు రాజ్యాంగం గొప్పదా, లేకపోతే ఒక ఇద్దరు జడ్జిలు ఒక జడ్జి ఇచ్చినటువంటి తీర్పు గొప్పదా? అంటే రాజ్యాంగం ఏమో అన్నిటికంటే